నమస్తే. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు మేలు చేసే నిర్ణయం ఇది. నిజంగా మెచ్చుకోవాలి, అభినందించాలి. కానీ దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళని పక్కన పెడదాం, వాళ్ళు ఎటు ఉంటారు, ఆ గ్రూప్ని పక్కన పెట్టేద్దాం. మోదీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ 11 ఏళ్లలో భారత ఎకానమీ పరుగులు పెడుతోందని చెప్పొచ్చు. చూస్తున్నాం, మనం ఫలితాలు చూస్తున్నాం. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఈ వీడియోలో ఇంకా చాలా మాట్లాడుకుందాం. అయితే ఒక్కసారి కొంచెం ముందుకెళ్దాం. అటల్ బిహారీ వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన సంకీర్ణ యుగంలో కూడా అద్భుతంగా మేనేజ్ చేశారు ఆర్థిక వ్యవస్థ. అప్పుడు ఇన్ఫ్లేషన్ 3% అటు ఇటుగా ఉండేది, ద్రవ్యోల్బణం, సింగిల్ డిజిట్ ఇన్ఫ్లేషన్. ఆ తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్, ఆర్థికవేత్త, ఆర్థిక రంగ నిపుణుడు మన్మోహన్ సింగ్ హయాంలో పూర్తిగా మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఎకానమీ మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఇన్ఫ్లేషన్ 10-12 అట్లా ఉండేది మన్మోహన్ సింగ్ టైంలో, డబుల్ డిజిట్. ఎగ్జాంపుల్ చెప్తా నేను. అప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళని అడగండి, అంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని నేను చెప్పబోతున్నా. మన్మోహన్ సింగ్ హయాంలో వాజ్పేయి నుంచి మన్మోహన్ సింగ్ వచ్చే వరకు ఎట్లా తయారైంది వ్యవస్థ అనేది చెప్పబోతున్నా అనమాట. 12%, 14% అట్లా ఉండేది. ఇంట్రెస్ట్ హోమ్ లోన్ తీసుకుంటే 12 నుంచి 14% కట్టాల్సి వచ్చేది. సరే, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, కానీ ప్రభుత్వ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది కదా, తెలుసు కదా ఆ విషయం అయితే మీకు. అట్లా 10 ఏళ్ళు ఏలి చెత్తను పెంచిపోయారు, చెత్త చేశారు సిస్టమ్ ని. ఇరాన్ దగ్గర పెట్రోల్ కొని డబ్బులు కట్టలేదు, అట్లనే ఉంచిండ్రు బాకీ. పెట్రోల్ బాండ్స్ రిలీజ్ చేశారు, దానికి ఏం చేయాలి, దిగిపోయారు. ఇరాన్ దగ్గర పెట్రోల్ కొని డబ్బులు కట్టలేకుండానే సర్కార్ ఓడిపోయింది, ప్రభుత్వం దిగిపోయింది. దేశం కోసం తీసుకున్న అప్పు కాబట్టి, దేశ ప్రజల కోసం తీసుకున్న అప్పు కాబట్టి, దేశం తీసుకుంది కదా ఈ అప్పు. అందుకని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ గవర్నమెంట్ పే చేయాలి, అంతే కదా. బీజేపీ కాంగ్రెస్ కాదు కదా, భారత ప్రభుత్వం పే చేయాల్సి వచ్చింది. అట్లా చాలా పూర్తిగా మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ కు చేరింది అప్పుడు. అయినా సరే ఇంకా యూపీ అద్భుతంగా చేసేది. అసలు మన్మోహన్ సింగ్ సూపర్. అసలు మోదీకి పాలించడమే రాదు, ఇదా ఎకానమీ అనే వాళ్ళు కూడా ఉన్నారు, మూర్ఖులు. అంటే కావాలని అంటారు, వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళు చెప్పే ఒక ఉదాహరణ కూడా ఏం చెప్తారు ఏంటంటే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా $125 చేరినా ఇక్కడ మాత్రం పెట్రోల్ ధరలు పెంచలేదు. కానీ అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసా మీకు? అసలు కొంచెమన్నా బుర్ర పెట్టకుండా, బుర్ర వాడకుండా ఏది పడితే అది మాట్లాడతారు. నిజంగా అప్పుడు పెట్రోల్ ధరలు పెంచితే గనక ద్రవ్యోల్బణం ఇంకా పెరిగేది, ఆర్థిక వ్యవస్థ కుప్పగోలేదు. భారత ఆర్థిక వ్యవస్థ పెట్రోల్ అప్పుడు $80 ఉంది కదా, ఇప్పుడు 100 దాటింది. మన్మోహన్ సింగ్ పెంచలేదు, ధరలు పెరిగిన అంటే కాదు. అప్పుడు $90 చేసి ఉన్నా కూడా వ్యవస్థ కుప్పగోలేది. అదే ఆలోచించండి, అర్థం చేసుకోండి అని చెప్తున్నా నేను. తెలివి తక్కువ, బుర్ర తక్కువ మాటలు మీరు నమ్మకండి. అసలు వాళ్లకు తెలుసు, కావాలనే ఆరోపణలు చేస్తారు. అని ఈ ప్రభుత్వం ఈ 10-11 ఏళ్లలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని అద్భుతంగా మేనేజ్ చేశారు. అందుకే అన్ని అదుపులో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని ధరలు పెరిగి ఉండొచ్చు, కానీ అప్పటి ధరలతో పోల్చలేం కదా. 10 ఏళ్ల ధరలతో ఇప్పటి ధరల్ని పోల్చలేం కదా. పెరుగుతాయి కదా, అన్ని పెరిగినాయి కదా, ధరలు కూడా కొన్ని పెరుగుతాయి కదా. అయినా సరే ఒక ఫిజికల్ డిసిప్లిన్ ని మేనేజ్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్. పరిధి దాటి అప్పులు చేయనీయలేదు. అప్పులు చేయని దేశం అంటూ ఉండదు, కానీ పరిధి దాటి చేయలేదు. చాలా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది, మేనేజ్ చేస్తూ వచ్చింది. ఆ అప్పులు కూడా ఇంటర్నల్ గా ఉంటాయి, ఎక్స్టర్నల్ గా ఉంటాయి. ఇంటర్నల్ అప్పులు ఎక్కువ ఉంటాయి, ఆర్బీఐ కూడా రెడీ టు పే, ఇంట్రెస్ట్ ను పే చేయడానికి సిద్ధంగా ఉంటది. అట్లా అద్భుతంగా మేనేజ్ చేస్తూ వస్తుంది మోదీ సర్కార్. అంటే పిచ్చిగా అప్పులు చేయకుండా, పిచ్చి ఖర్చులు చేయకుండా. అసలు జిఎస్టీ యాక్ట్ తీసుకురావడమే ఒక గొప్ప ధైర్యం అని చెప్పొచ్చు, రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే అంత ఈజీ కాదు. అన్ని మార్చేసి ఒక కొత్త సిస్టమ్ లోకి రావడం అనేది రికార్డుగా ఏమంటారు? మనం వరుసగా చూసిన మన కళ్ళతో నిన్న మొన్ననే కదా నోట్ల రద్దు, ఆ తర్వాత జిఎస్టీ, తర్వాత కరోనా వచ్చి పడింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఇన్ని కీలక నిర్ణయాలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంత పటిష్టంగా నిలబడింది భారత ఆర్థిక వ్యవస్థ అంటే అద్భుతంగా ఏమంటారు అసలు? అంటే వీళ్ళ నిర్ణయాలు, పాలసీలు అంత అద్భుతంగా ఉన్నాయని మనం ఎందుకు ఒప్పుకోకూడదు? ఇప్పుడు ఆర్బీఐ హోమ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత? 6-7 మధ్యలో ఉంది. 6-6.5-7 నడుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? 10 ఏళ్ల క్రిందటి ధరలతో ఇప్పుడు పోల్చినప్పుడు వడ్డీ రేట్ల గురించి కూడా మాట్లాడాలి కదా. అప్పుడు 12% ఉంటాయి, ఇప్పుడు 6-6.5కు పడిపోయింది కదా, మరి తగ్గింది కదా మరి వడ్డీ రేట్లు హోమ్ లోన్స్ మీద. ఎందుకు మాట్లాడరు? అవన్నీ కౌంట్ అవ్వాలి కదా, మాట్లాడితే అన్ని మాట్లాడాలి కదా. అప్పుడు జైట్లీ చెప్పాడు, జిఎస్టీ వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ చెప్పాడు రేట్స్ రేషనలిజం చేద్దాము అని. కానీ పెద్ద దేశం ఇది, 31 అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిసి 31. వీటన్నిటిని సాటిస్ఫై చేయాలి. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ గవర్నమెంట్స్ అయితే మొత్తుకుంటూనే ఉంటాయి, రెవెన్యూ లాస్ అవుతుంది మాకని. ఫ్రీ ఇస్తారు, అధికారంలోకి రావడానికి ఉచితాలు ప్రకటిస్తారు, అది ఫ్రీ ఇది ఫ్రీ అంటారు, మళ్ళీ రెవెన్యూ లాస్ అవుతుంది అంటారు. దానికి కూడా రెవెన్యూ లాస్ అన్నందుకు కూడా కాంపెన్సేటరీ సెస్ పెట్టారు కదా. సెంట్రల్ అప్పులు కూడా ఇస్తుంది కదా, ఇచ్చింది కదా, 1,50,000 కోట్ల అప్పు తీసుకొని రెవెన్యూ లాస్ అవనొద్దు మీరు, మీకు రెవెన్యూ లాస్ అవ్వద్దని 1,50,000 కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రాలకు ఇస్తున్న పరిస్థితి కదా. అసలు ఏకాభిప్రాయంతోనే కదా. ఎందుకంత ధైర్యమైన నిర్ణయము రికార్డ్ అని అన్నానంటే, ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి
జిఎస్టీని తేవడమే ఒక రికార్డు. ఇక ఇప్పుడు అంటే ఇంతవరకు కూడా అన్ని పన్నులతో కలిసి ఒక అవుట్పుట్ ఉండేది. ఏంటి అంటే ఫైనల్ ప్రైస్ మీద జిఎస్టీ ఉంటది. సిస్టమ్ ఏంది, ఫైనల్ ప్రైస్ మీద జిఎస్టీ ఉంటది. అది కనిపిస్తుంది, అది మాత్రమే కనిపిస్తుంది. కింద మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, 10 రకాల వస్తు సేవల పన్నులు, వ్యాట్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా అందరినీ ఒప్పించి ఒక ఏకాభిప్రాయంతో తీసుకున్న ఒక గవర్నమెంట్ తీసుకున్న ఒక బోల్డ్ డెసిషన్, అంతే కదా. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో మనం అంచనా వేయగలుగుతున్నాం కదా. కొన్ని ఏరియాలో కన్జంప్షన్ తగ్గింది కదా. అటు బయట పరిస్థితులు బాలేక, ఇంట్లో పరిస్థితులు బాలేక, ఇంత పెద్ద దేశము, అతిపెద్ద జనాభా గల దేశం, అట్లా పన్నుల రేషనైజేషన్ అంటూ 2 రకాల పన్నులను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ గా తాజాగా ఆహారము, నిత్యావసరాలు, మనం నిత్యం వాడే వస్తువులన్నీ ధరలు రేట్లు తగ్గాల్సిందే. అయితే ఒకటి అడగొచ్చు, ఇది మనం అనుకున్న జిఎస్టీ అంటే ఫైనల్ ప్రైస్ మీద కదా, మరి తగ్గించకుంటే ఎట్లా అంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. ఎందుకంటే కన్జంప్షన్ తగ్గుదల ఉంది అంటే సేల్స్ తక్కువ ఉన్నట్టే కదా. అలాంటప్పుడు రేట్లు అట్లనే ఎట్లా ఉంచుతారు, తగ్గిస్తారు కదా. వాళ్ళకి కావాల్సింది వ్యాపారం కదా, టర్న్ ఓవర్ పెరగాలి కదా. ఇంకో మాట, ఇంకో విమర్శ వస్తుంది, ఇన్నేళ్లు ధరలు పెంచుతూ పోయారు, ఇప్పుడు తగ్గించారు, పెద్ద గొప్పేంది అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే సిల్లీ క్వశ్చన్ అంట. నేనైతే సిల్లీ వాదన ఇది. ఒక కొత్త ట్యాక్స్ సిస్టమ్ని పెడుతున్నప్పుడు, ఒక కొత్త ట్యాక్స్ సిస్టమ్ ని అమలు చేయాలనుకున్నప్పుడు, పెడుతున్నప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకు సరిపడా వస్తుందా రాదా. ఎందుకంటే 1,00,000 అప్పు తీసుకొని స్టేట్స్ కి ఇద్దామన్న పరిస్థితి ఉన్నప్పుడు దేని మీద ఏ రేటు పెట్టాలనేది అంటే ఇంప్లిమెంట్ చేస్తేనే కదా సాధక బాధకాలు తెలిసేది, అంతే కదా. మరి అలాంటప్పుడు ఆ ప్రశ్న ఎట్లా వస్తుంది, పెంచి తగ్గించారనడం మూర్ఖత్వంగా ఇంకేమనాలి. మనం అనాల్సింది ఏంది, స్వాగతిద్దామనాలి, అద్భుతమైన నిర్ణయం అనాలి, అంతే కదా. 90% వరకు కూడా మనం నిత్యం వాడే 90% వస్తువులు రేట్లు తగ్గినాయి ఇప్పుడు, వాస్తవం కదా. అది సామాన్యులకు కావాల్సింది అదే కదా, అంతే కదా. కొన్ని మాత్రమే 40% పెంచారు, కొన్ని మాత్రమే 40%, అంతే కదా. టొబాకో, గుట్కా, పాన్ మసాలా ఇలాంటివి లగ్జరీ కార్లకు పెంచకుండా ఉండాల్సింది అనిపించింది ఒక్కటి. కానీ ఇంత మార్పు చేస్తున్నప్పుడు, ఇంత చేంజ్ చేస్తున్నప్పుడు, ఇంత సంస్కరణ తీసుకొస్తున్నప్పుడు రెవెన్యూ లాస్ ఉంటది కదా, ఎక్కడో ఒకడ చూడాలి కదా. మరి ఇంత పెద్ద దేశం కదా, నడవాలి కదా, ఎన్ని చూడాలి అసలు. డిఫెన్స్ ఉంది మనకు, పెద్ద రక్షణ వ్యవస్థ, ఇంత పెద్ద దేశానికి విపత్తులు వస్తూ ఉంటాయి, ఇంత పెద్ద ఎకానమీ, అన్ని చూసుకోవాలి కదా. మరి ఇక అనడానికి ఏముంది, మస్తు అంటారు, అనడానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అప్పుడు నిర్మలా సీతారామన్ తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మెచ్చుకోవాలి అంట. నేనైతే అది మీ సంస్కారం. ఇంకా అయినా సరే మేము మంచి జరుగుతున్నా సరే మంచిని స్వీకరించే స్థితిలో మా మైండ్ సెట్ లేదు, మా మానసిక స్థితి ఇంతే. మేము పాజిటివ్ మాటలు మా నోటి నుంచి రావు, మేము నెగిటివ్ గానే మాట్లాడతామంటే ఇంకా వాళ్ళ కర్మ వదిలేయడం తప్ప ఏమీ చేయలేము మనం. కానీ అద్భుతమైన నిర్ణయం ఇది. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అన్ని, సామాన్యులకు అది చాలు కదా. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక మంచి ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ, సరే దాని మీద కూడా మళ్ళీ కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఎవరు స్టార్ట్ చేసింది, ఎవరు? వాజ్పేయి కొంచెం పెడితే యూపీఏలో 2010లో ప్రణబ్ ముఖర్జీ అనుకుంటే అప్పుడు ఆర్థిక మంత్రి, విపరీతంగా పెంచేశారు. 2016లో 17లో జిఎస్టీ కౌన్సిల్ కూర్చుని 5, 12, 18, 20 ఈ శాతానికి దగ్గరగా ఉన్న వాటికి వేసింది. ఇన్సూరెన్స్ 15% ఏదో దగ్గరగా ఉండే వేశారు. అట్లా ప్రతి దానికి కూడా ఏ వస్తువు మీద ఎంత ఉండేది, ఎంత పెంచారు, ఎంత తగ్గించారు, ఏం జిఎస్టీ అంటే ప్రతి దానికి లెక్కలు ఉంటాయి, హిస్టరీ ఉంటది. అసలు ఎంత భయంకరంగా ఉండేది అదే చెప్తున్నా నేను. పోల్చడానికి కారణం అదే. ఆ ధరలు ఒక్కసారి మనం గమనిస్తే మెడిసిన్ అయినా, నూనెలైనా, పప్పులైనా ఎంత పెరిగినాయి రేట్లు అసలు ఒక్కసారిగా. మళ్ళీ ఆ స్టేట్ ఏమంటారు ట్యాక్స్ సిస్టమ్ కూడా ఎంత ఇదిగా ఉండేది, అసలు ఎంత సంక్లిష్టంగా ఉండేది. స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత ఒకసారి పోల్చుకోండి మీరే. బియ్యం ఒక దశలో బియ్యం 10-15 రూపాయల కిలో ఉన్న బియ్యం ధర ఒక దశలో 40-50 వరకు వెళ్ళింది. నూనె 60 రూపాయలు ఉంటే 100 వరకు చేరింది. ఆ టైంలో జనాలేం మర్చిపోరు. పిచ్చి కథలు చెప్తే, ఇప్పుడు వీళ్ళు పిచ్చి కథలు చెప్తే జనాలు మర్చిపోరు. అప్పుడు వీళ్ళు మేనేజ్ చేశారు. పేపర్లు బాకాలు ఊదినాయి, ఆర్థికవేత్త హయాంలో అద్భుతం అంటూ జనాన్ని మభ్యపెట్టారు అప్పుడు. కానీ ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి, సోషల్ మీడియా యాక్టివ్ అయింది, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయినారు, అన్ని తెలుస్తున్నాయి, అవేర్ అయ్యారు, అన్ని తెలుస్తున్నాయి వాళ్ళకి. ఆఫ్రికా దేశాల నుంచి కందిపప్పు కొంటున్నాడు మోదీ. దేశ ప్రజల కడుపు నింపడం కోసం దేశాలన్నీ తిరిగి ఎక్కడ చౌకొస్తుందని అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు. గుజరాత్ మోడల్ వ్యాపారం విమర్శిస్తారు కదా, ఎట్లా వస్తాయి మరి పైసలు? మీరు ఇచ్చే ఫ్రీలకు డబ్బులు ఎట్లొస్తాయి? ఆ వ్యాపారం చేయకుంటే డబ్బులు ఎట్లొస్తాయి? అలాంటిది ఇంత మంచి నిర్ణయం తీసుకుంటే అభినందించాల్సింది పోయి, అంటే వినియోగదారులకు, వ్యాపారులకు నేరుగా ఇంత ప్రయోజనం చేకూరుతుంటే అభినందించకుండా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ విమర్శలు. అసలు ఒక అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు, దేశీయ రాజకీయ పరిస్థితులకు ఒక వ్యూహాత్మక ప్రతిస్పందనగా చెప్పొచ్చు దీన్ని. పాత 4 పన్నుల స్లాబ్లను, అంటే ఒక్కసారి మనం ఈ స్లాబ్ల వివరాల్లో కూడా వెళ్దాం. ఈ వీడియోలో ఇంత దూరం వచ్చినాం కదా, అసలు తాజా జిఎస్టీ మార్పులు, ఈ రేట్ల గురించి కూడా ఒకసారి మనం పోదాం. 4 పన్ను స్లాబ్లను రద్దు చేసి ఒక సరళమైన 3 అంచెల విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 5% నిత్యావసర వస్తువులకు, సేవలకు, 18% సాధారణ వస్తువులకు, సేవలకు, 40% విలాసవంతమైన హానికరమైన వస్తువులకు, అంతే కదా. గతంలో అత్యధికంగా ఉన్న 28% స్లాబ్ను పూర్తిగా తొలగించారు.
ఇప్పుడు పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, బీడీలు వంటి కొన్ని వస్తువులకు మాత్రమే అదనపు సెస్ ఉంటుంది. మరి ఏంటి వినియోగదారులకు ప్రయోజనాలు ఏంటి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, మందులు, టూత్పేస్ట్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు ఇట్లాంటి నిత్యావసరాల మీద జిఎస్టీ 18% ఉండే ఇంతకుముందు ఇప్పుడు 5% తగ్గింది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల వంటి వాటి మీద కూడా గతంలో 28% జిఎస్టీ ఉంటే ఇప్పుడు 18% తగ్గింది. దీంతో ఇవన్నీ కూడా మనకు కొంచెం చౌకైతాయి. ఇప్పుడు ఇక లగ్జరీ వస్తువులు, పొగాకు, జూదం వంటి వాటి మీద మాత్రం 40% జిఎస్టీ విధించనున్నారు. ఇక జీవిత బీమా, ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలకు సంబంధించి జిఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. పూర్తిగా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇది చెప్పిన కదా నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, ఏమన్నా సలహాలు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోండి. మరి ఈ రేట్ల పట్ల, ఈ రేట్ల తగ్గింపుల వల్ల ప్రభుత్వానికి ఏంటి అంటే 48,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా ప్రభుత్వానికైతే. అంతే కదా, మరి జిఎస్టీ తగ్గిస్తే మరి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా. అయితే ప్రభుత్వం దీన్ని భారతదేశ ఆర్థిక వృద్ధికి ఒక పెట్టుబడిగా చూస్తోంది. నిత్యావసరాల వస్తువులపై పన్నులు తగ్గించడం వల్ల వినియోగదారుల చేతిలో డబ్బు మిగులుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం 25 నుంచి 110 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటారు, దాని మీద ప్రభావం ఉన్నప్పటికీ పెరిగిన వినియోగం ద్వారా దాన్ని తట్టుకోవచ్చని భావిస్తున్నారు నిపుణులు. ఇక జీడిపి వృద్ధి రేటు 0.9 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ట్రంప్ సుంకాల వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయగలదు. తెలుసు కదా, ట్రంప్ అమెరికా టారిఫ్ వార్, దాంతో కొంచెం నష్టం అని మనం మాట్లాడుకున్నాం కదా. దాన్ని ఇప్పుడు జిఎస్టీ రేటు తగ్గుదల వల్ల పెరిగే జీడిపి దాన్ని కొంచెం భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంస్కరణలు అమెరికా సుంకాలకు ప్రత్యక్ష ప్రతిచర్య ఏం కాదని చెప్పినప్పటికీ విశ్లేషకులు చెప్తున్నమాట ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడనే అని చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ విధించిన 50% టారిఫ్ వల్ల, సుంకాల వల్ల భారత్ అమెరికా వాణిజ్యం 53 బిలియన్ల వరకు తగ్గొచ్చని అంచనా, $1 బిలియన్ వరకు తగ్గొచ్చని అంచనా. ఇక జిఎస్టీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లు మరింత ఆకర్షణీయంగా మారుతాయి, దేశీయంగా డిమాండ్ పెరుగుతుంది, దేశీయ ఉత్పత్తిదారులకు, వ్యాపారులకు మద్దతు దొరుకుతుంది అనేది ఒకటి. ఇక రాజకీయ కోణం కూడా ఉంటుంది కదా, ప్రతి దాంట్లో రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజంగా ఈ జిఎస్టీ సంస్కరణల సమయం కూడా మనం చూసుకుంటే పండగ సీజన్ ఇది. నవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికలతో కూడా ముడిపడి ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ సంస్కరణలు ఇంకొంచెం ముందుగానే రావాల్సింది. వినియోగదారుల మనోభావాలు, అధిక పరోక్ష పన్నులకు విరుగుడుగా కొంచెం ముందే రావాల్సిందని అభిప్రాయం రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ నిర్ణయం దేశీయంగా ఖర్చులను పెంచడమే కాక దేశీయ ప్రతిపక్షానికి, అంతర్జాతీయ భాగస్వాములకు ఒక బలమైన సందేశం పంపడమే లక్ష్యంగా అయితే కనిపిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు, ప్రపంచ వ్యాపారవేత్తలకు, ప్రపంచ వ్యాపారాలకు భారత మార్కెట్ ఒక ఆకర్షణ అని చెప్పొచ్చు. తగ్గించిన జిఎస్టీ రేట్లు భారతదేశ వినియోగదారుల మార్కెట్ను ప్రపంచ కార్పొరేషన్లకు మరింత ఆకర్షణీయంగా మార్చినాయి. ఇక యూరోపియన్, అమెరికన్ కంపెనీలు భారతదేశ అమ్మకాలను పెంచుకోవడానికి మరింత ఆసక్తి చూపుతాయి. అంటే ఈ సంస్కరణలన్నీ కూడా తమ ప్రభుత్వాలపై తక్కువ సుంకాల కోసం లాబీ చేయడానికి విదేశీ వ్యాపారాలను ప్రోత్సహిస్తాయి. ఇక ఈ జిఎస్టీ సంస్కరణ కేవలం ఒక ఆర్థిక ఎత్తుగడ మాత్రమే కాదు, ఇది ఒక సహనశీలత, వ్యూహాత్మక దార్శనికతకు నిదర్శనం అని చెప్పొచ్చు. వినియోగ పన్నులను తగ్గించడం ద్వారా ప్రభుత్వము అంతర్జాతీయ సుంకాల షాక్ను తట్టుకోవడానికి, దేశ ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ సాహసోపేతమైన నిర్ణయం, ఈ సాహసోపేత సంస్కరణ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి చూడాలి. కానీ ఒక్కటి మెచ్చుకోవాలి, ఖచ్చితంగా అభినందించాల్సిందే. సామాన్యుడిగా ఎదిగిన మాన్యుడు మోదీ. ఒక్క మాట చూడండి, అసలు అంటే నాకు విమర్శిస్తుంటే బాధేస్తుంది. ఇంత మంచి పనులు చేస్తుంటే ఏముంది, ఆయన సొంతానికి ఏమన్నా వెనకేసుకుంటున్నాడా? పదవి పోతే, పదవి కాలం పూర్తయితే రిజైన్ చేసే పరిస్థితి వస్తే, లేదంటే రేపు ఎన్నికలో దిగిపోయినా ఏజ్ ఏదో లిమిట్ పెట్టుకున్నారు కదా వాళ్ళు, నీకు వద్దు, నువ్వు పోటీ చేయడానికి లేదు, నీ పని అయిపోయిందన్నా కూడా సూట్ కేసుతో బయటకు వెళ్తాడు అబ్దుల్ కలాం లాగా. ఏముంది, ఆయనకు కుటుంబమా, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా తెలుసు కదా, సర్వసంగ పరిత్యాగి ఆయన. అలాంటి ఆయన్ని పొగడాల్సిన అవసరం లేదు, కానీ విమర్శలేంట్రా బాబు, అసలు ఈడియట్స్ అనా, మిమ్మల్ని యూజ్లెస్ ఫెలో ఎట్లా తిట్టాలో అర్థం కావట్లేదు నాకు. ఎందుకు విమర్శిస్తారు, ఎప్పుడు విమర్శించాలో తెలీదా? ఇంత దరిద్రపు ప్రతిపక్షాలు, ఇన్నాళ్ళ అధికారంలో ఉన్న దరిద్రులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇవే విమర్శలు. వాళ్ళే అప్పుడు అధికారంలో ఉండి ఎంత చెత్త చేయాలో చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలోనే అంతకన్నా ఎక్కువ చెత్త చేస్తున్నారు. ఏ దేశంలో లేవా ట్యాక్సులు లేకుండా ఏదైనా ప్రభుత్వం నడుస్తుందా? రెండే ఎన్ని ఉండేది, ఎంత గందరగోళం, ఎంత గజిబిజి ఉండేది అప్పుడు. ఇప్పుడు 2 ట్యాక్స్ స్ట్రక్చర్లు తీసుకొచ్చారు కదా. మరి దరిద్రాన్ని, మీరు పెట్టిన చెత్తను, మీరు పెంచిన దరిద్రాన్ని సరిచేస్తూ వస్తున్నారు కదా, అప్పులు తీరుస్తూ. అంటే దేశం కోసమే కదా, దేశాన్ని ఇంకా సౌభాగ్యంగా ఉంచడానికి అప్పులు తీరుస్తూ
దేశం కోసం కదా ప్రయాసపడుతున్నాడు కదా. మీరు పెట్టిన చెత్తను, కుప్పల పెంచిన చెత్తను అన్ని విధాలుగా ఊడ్చేస్తున్నారు కదా ఆయన. మీరు చేస్తున్నది ఏంది? మెచ్చుకోని అవసరం లేదు, మెచ్చుకోమని ఎవరు అంటున్నారు కానీ ప్రజలున్నారు, ఏం జరుగుతుందో జనం మెచ్చుకుంటారు. కానీ ఈ విమర్శలేంది? దీనికి తోడు మీరు చేసే పనులన్నీ చేయబట్టి కులాల మధ్య వైషమ్యాలు పెంచుతూ, మత రాజకీయాలు చేస్తూ, లేనిపోని చెత్త దరిద్రం అంతా చేయబట్టి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన నుంచి జనాలు నిజంగా అవేర్ అయ్యారు. అందుకు కదా మిమ్మల్ని ఈడ్చి తన్నుతోంది. మళ్ళీ చెప్పేది అదే, నేను ప్రతి వీడియో గుర్తు చేస్తున్నా. ఒక్కో రాష్ట్రంలో మిమ్మల్ని ఈడ్చి తన్నుతోంది, మూడోసారి గట్టిగా ఈడ్చి తన్నింది. అందుకే ఇంకా మారకపోతే ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. అంతే, ఏముంది కొత్తగా చేసేది? మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.